Hello students, good morning to all. Welcome back to online class. This is B. Sachinana, Department of Physics. In the last session I started unit 2. The name is matter waves and uncertainty principle. In that session I told the nature of the radiation, like dual nature of the radiation, like particle nature and wave nature, and also every moving material particle is also produce a wave. So every moving particle is has another nature, that is wave nature also, that is material particle also has a dual nature, wave nature and particle nature. ఈ కాన్సెప్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్లో. అయితే ఆ కాన్సెప్ట్స్ అయిన తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా ఏంటంటే డిఫరెంట్ కేసెస్లో డి బ్రోగ్లీ వేవ్ లెంత్, అకార్డింగ్ టు డి బ్రోగ్లీ ఎవ్రీ మూవింగ్ పార్టికల్ ఇస్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ఏ వేవ్ అని చెప్పి కాన్సెప్ట్ మనం మాట్లాడుకున్నాం. సో దాని ప్రకారం ఆ వేవ్కి వేవ్ లెంత్ ఎంత అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ h/mv. ఈ ఫామ్లో కూడా మనం రాసుకుని 3 డిఫరెంట్ కేసెస్లో కూడా ఈ ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేశాను నేను. థెర్మోడైనమిక్స్ విషయంలో అండ్ ఎలక్ట్రిసిటీ విషయంలో అండ్ మెకానిక్స్ విషయంలో, అండ్ తర్వాత ఎలక్ట్రాన్కి డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అంతా కూడా ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే మూవింగ్ ఎలక్ట్రాన్కి డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అంటే మూవింగ్ ఎలక్ట్రాన్ వేవ్ని ప్రొడ్యూస్ చేస్తే కనుక ఆ వేవ్కి వేవ్ లెంత్ అంతా కూడా ఫైండ్ అవుట్ చేశాను. దేని మీద డిపెండ్ అవుతుంది, అప్లైడ్ పొటెన్షియల్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతున్న విషయం కూడా చెప్పాను. రైట్, ఇన్ దిస్ సెషన్ అండ్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ ఆల్సో ప్రాపర్టీస్ ఆఫ్ ద మ్యాటర్ వేవ్స్. సో మ్యాటర్ వేవ్స్ అంటే క్లియర్ అయింది కదా లాస్ట్ సెషన్లో చెప్పిన క్లాస్ ప్రకారం. మ్యాటర్ వేవ్స్ యొక్క ప్రాపర్టీస్ ఈ సెషన్లో ఈ ఫార్ములా గుర్తుండాలి మీకు, ఈ ఫార్ములా బేస్ చేసుకుని చెప్తాను. సో దిస్ ఈజ్ ద వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ ఎ మ్యాటర్ వేవ్. ఎవ్రీ మూవింగ్ పార్టికల్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ఎ వేవ్ దట్ ఈస్ కాల్డ్ మ్యాటర్ వేవ్. దట్ మ్యాటర్ వేవ్ హ్యాస్ ఎ వేవ్ లెంత్ lambda, that is h/mv, where h is called Planck's constant, m is called mass of the particle, and v is the velocity of the material particle. Mass of the material particle, v is the velocity of the material particle, right? So right here some properties are for matter waves. First property based on mass of the particle. If the lighter is the mass of the particle, అంటే పార్టికల్ యొక్క మాస్ తక్కువ ఉంటే కనుక వాట్ ఈస్ ద వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. సో లైటర్ ఈజ్ ద పార్టికల్, గ్రేటర్ ఈజ్ ద వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ ఇట్. అంటే మాస్ ఆఫ్ ద పార్టికల్ కన్నా తక్కువ ఉంటే కనుక తక్కువ మాస్ ఉన్న పార్టికల్ మూవ్ అవుతున్న ప్రొడ్యూస్ చేసే వేవ్ యొక్క వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ప్రాపర్టీ. లాంబ్డా ఈజ్ ప్రొపోర్షనల్ టు 1/m. సో లైటర్ ఈజ్ ద పార్టికల్ అంటే మీనింగ్ ఏంటంటే మాస్ తక్కువ ఉన్న పార్టికల్ తీసుకుంటే కనుక ఆ పార్టికల్ మూవ్ అవుతుంటే కనుక దట్ కెన్ ఆల్సో ప్రొడ్యూస్ ఏ వేవ్. దట్ పార్టికల్ మే బీ ఛార్జ్డ్, అన్ఛార్జ్డ్, వాట్ ఎవర్ మే బీ, ఏ పార్టికల్ అయినా సరే అది మెటీరియల్ పార్టికల్ అయితే కనుక వేవ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ మ్యాటర్ వేవ్. సో మాస్ తక్కువ ఉంటే కనుక అది ప్రొడ్యూస్ చేసే వేవ్ యొక్క వేవ్ లెంత్ ఎలా ఉంటుందంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎక్కువ వేవ్ లెంత్ ఉన్న వేవ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కువ వేవ్ లెంత్ అంటే తక్కువ ఎనర్జీ ఉన్న వేవ్. ఓకే, అండ్ సెకండ్ ప్రాపర్టీ బేస్డ్ ఆన్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. స్మాలెస్ట్ ఈజ్ ద వెలాసిటీ తక్కువ ఉంటే కనుక వాట్ ఎవర్ ద వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ దట్ పార్టికల్. వెలాసిటీ తక్కువ ఉన్న పార్టికల్ తీసుకుంటే కనుక అది మూవ్ అవుతుంటే కనుక దట్ కెన్ ప్రొడ్యూస్ ఎ వేవ్. దాని యొక్క వేవ్ లెంత్ ఎలా ఉంటుందంటే ఆబ్వియస్లీ తక్కువ వెలాసిటీ ఉన్న పార్టికల్ తీసుకుంటే కనుక, వెలాసిటీ అంటే మూవ్ అవుతున్నట్టే కదా, ఆ వెలాసిటీ ఉన్న పార్టికల్ తీసుకుంటే కనుక ఆ పార్టికల్ ప్రొడ్యూస్ వేవ్ యొక్క వేవ్ లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇన్వర్స్ రిలేషన్ కాబట్టి, అకార్డింగ్ టు దిస్ ఫార్ములా. ఓకే, అండ్ థర్డ్ ప్రాపర్టీ when v is equal to 0 వెలాసిటీ అంటే యాక్చువల్గా అయితే ఎవ్రీ మూవింగ్ పార్టికల్ అంటున్నాం. సో కాబట్టి ఈ కాన్సెప్ట్ మనకు క్లియర్గానే ఉంటుంది. v ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మూవ్ అవ్వట్లేదు, ఆ పార్టికల్ మూవ్ అవ్వట్లేదు, సో దెర్ ఈజ్ నో వేవ్ ఆబ్వియస్లీ. అయితే దీన్ని కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాం. వెన్ v ఈజ్ ఈక్వల్ 0, వాట్ అబౌట్ ద ల్యాంబ్డా? v ప్లేస్లో 0 పెడితే కనుక సంథింగ్ బై 0, ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ కదా, దెన్ ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, రైట్? ఇందులోనే అనదర్ కేస్, వెన్ v ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, v ఈజ్ ఈక్వల్ 0 అయితే కనుక ల్యాంబ్డా వాల్యూ అంతా ఇన్ఫినిటీ. v ఈజ్ ఈక్వల్ ఇన్ఫినిటీ అయితే సంథింగ్ బై ఇన్ఫినిటీ అంటే వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ 2 కేసెస్లో వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ 0 అయినా, వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ అన్డిటర్మైన్ అయినా సరే, అంటే మనం ఫైండ్ అవుట్ ఇన్ఫినిటీ వాల్యూ అయినా సరే వేవ్ లెంత్ ఏమవుతుంది? v ఈజ్ ఈక్వల్ 0 అయితే కనుక ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ ఇన్ఫినిటీ. అంటే వేవ్ లెంత్ మనం ఐడెంటిఫై చేయలేము, అంత పెద్ద వేవ్ లెంత్ ఉంటుంది. అంటే వేవ్ని మనం ఐడెంటిఫై చేయలేని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ v ఈజ్ ఈక్వల్ ఇన్ఫినిటీ అయితే కనుక ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 0. అంటే వేవ్ లేనట్టు అసలు. అంటే ఈ 2 పాయింట్స్ బేస్ చేసుకుని v ఈజ్ ఈక్వల్ 0 కాకూడదు, v ఈజ్ ఈక్వల్ ఇన్ఫినిటీ కాకూడదు. 0కి ఇన్ఫినిటీకి మధ్య ఉండాలి వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. అంటే v ఈజ్ ఈక్వల్ 0 అంటే అసలు వెలాసిటీ లేనట్టు, v ఈజ్ ఈక్వల్ ఇన్ఫినిటీ అంటే వెలాసిటీ మనం ఐడెంటిఫై చేయలేనట్టు. ఓకేనా,
ఈ రెండు కేసెస్లో మనకి ఏం పాసిబుల్ అవుతుంది, మనం వేవ్ని ఐడెంటిఫై చేయలేము. పార్టికల్ యొక్క వెలాసిటీ ఈ విధంగా ఉంటే కనుక వేవ్ ప్రాపర్టీ ఈ విధంగా ఉంది, వేవ్ యొక్క వేవ్ లెంత్ ఈ విధంగా ఉంది. బట్ ఈ రెండు కేసెస్లో మనం వేవ్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఈ కేసులోనే ఐడెంటిఫై చేయలేం, ఈ కేసులోనే ఐడెంటిఫై చేయలేం. కాబట్టి కంపల్సరీగా పార్టికల్కి వెలాసిటీ ఫైనైట్ వెలాసిటీ ఉండాలి, మనం ఐడెంటిఫై చేయగలిగే వెలాసిటీ ఉండాలి. అంటే 0 అవ్వకూడదు, ఇన్ఫినిటీ అవ్వకూడదు, 0కి ఇన్ఫినిటీకి మధ్య ఉండాలి. 0కి ఇన్ఫినిటీకి మధ్య ఉండాలంటే మీనింగ్ ఏంటి, పార్టికల్కి వెలాసిటీ ఉన్నట్టు, అది మనం ఐడెంటిఫై చేయగలిగినట్టు. ఓకేనా. సో పార్టికల్కి వెలాసిటీ ఉంటుంది, దాన్ని మనం ఐడెంటిఫై చేయగలిగే వెలాసిటీ. ఎందుకంటే 0కి ఇన్ఫినిటీకి మధ్య అంటే వాల్యూ అదే, మనం ఐడెంటిఫై చేయగలం వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. అప్పుడు వేవ్ని మనం ఐడెంటిఫై చేయగలం. v=0 ఉన్న ఇన్ఫినిటీ ఉన్నా సరే ఐడెంటిఫై చేయలేం, మనం వేవ్ని ఐడెంటిఫై చేయం. కాబట్టి ఎవ్రీ మ్యాటర్ వేవ్ ఈజ్ షుడ్ ప్రొడ్యూస్డ్ బై ద మూవింగ్ పార్టికల్. మూవ్ అవుతున్న పార్టికల్ వల్లే ప్రొడ్యూస్ అవుతుంది. ఆ పార్టికల్ మూవ్ అవుతుందంటే మీనింగ్ ఏంటి, మనకు తెలుస్తుంది అది మూవ్ అవుతున్నట్టు. అది మూవ్ అవుతున్నట్టు తెలుస్తుందంటే దాని వెలాసిటీని మనం ఐడెంటిఫై చేయగలం అనమాట. సో వెలాసిటీని ఐడెంటిఫై చేయగలం అంటే మీనింగ్ ఏంటంటే ఆ పార్టికల్కి వెలాసిటీ 0కి ఇన్ఫినిటీకి మధ్యలో ఉంటుంది. 0 ఉండదు, ఇన్ఫినిటీ ఉండదు. ఓకే రైట్, దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ వన్, సో 3 పాయింట్స్ అర్థమైనాయి కదా. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మ్యాటర్ వేవ్ యొక్క వెలాసిటీ దేని మీద డిపెండ్ అవుతుందంటే అది దేనివల్ల అయితే, ఏ పార్టికల్ వల్ల అయితే ప్రొడ్యూస్ అయిందో ఆ పార్టికల్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. మ్యాటర్ వేవ్ యొక్క వెలాసిటీ అంటే వేవ్కి వెలాసిటీ ఉంటుంది కదా, ఎవ్రీ వేవ్ హ్యాజ్ ఎ వెలాసిటీ. ఆ వేవ్ యొక్క వెలాసిటీ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆ వేవ్ ప్రొడ్యూస్ అవడానికి కారణం ఎవరైతే ఉన్నారో ఆ పార్టికల్ యొక్క వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. కాబట్టి పార్టికల్ వెలాసిటీ పెరిగింది అనుకోండి, వేవ్ యొక్క వెలాసిటీ కూడా పెరుగుతుంది, మారుతుంది. పార్టికల్ వెలాసిటీ చేంజ్ అయితే కనుక వేవ్ యొక్క వెలాసిటీ కూడా చేంజ్ అవుతుంది. తగ్గితే అది తగ్గొచ్చు, పెరిగితే ఇది పెరగచ్చు. వాటి పార్టికల్ వెలాసిటీ తగ్గింది అనుకోండి, వేవ్ వెలాసిటీ కూడా తగ్గొచ్చు. పార్టికల్ వెలాసిటీ పెరిగితే కనుక వేవ్ వెలాసిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి ఫోర్త్ పాయింట్ ఏంటంటే వెలాసిటీ ఆఫ్ మ్యాటర్ వేవ్ depends on velocity of మెటీరియల్ పార్టికల్. ఓకేనా. సో ఇక్కడ మెటీరియల్ పార్టికల్ చార్జ్డ్ పార్టికల్ అవ్వచ్చు, అన్చార్జ్డ్ పార్టికల్ అవ్వచ్చు. ఏ పార్టికల్ అయినా సరే దట్ కెన్ ప్రొడ్యూస్ ఎ వేవ్. సో దాని వెలాసిటీ మీదే అది ప్రొడ్యూస్ చేసిన వేవ్ యొక్క వెలాసిటీ డిపెండ్ అయి ఉంటుంది. సో వెలాసిటీ ఆఫ్ ద మ్యాటర్ వేవ్ డిపెండ్స్ ఆన్ ద వెలాసిటీ ఆఫ్ ద మెటీరియల్ పార్టికల్. కాబట్టి అది చార్జ్డ్ పార్టికల్ అయినా అవ్వచ్చు, అన్చార్జ్డ్ పార్టికల్, ఏ పార్టికల్ అయినా సరే దట్ కెన్ ప్రొడ్యూస్ ఎ వేవ్. కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఉంది చూడండి, అంటే మనకు లైట్ రేడియేషన్ ఉంది కదా, దట్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటాం. అది దేనివల్ల ప్రొడ్యూస్ అవుతుందంటే చార్జ్డ్ పార్టికల్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. ఓన్లీ ప్రొడ్యూస్డ్ బై ద చార్జ్డ్ పార్టికల్. చార్జ్డ్ పార్టికల్ వల్ల మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. అదే మ్యాటర్ వేవ్ అనుకోండి, ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేవ్. దట్ మే బి చార్జ్డ్ పార్టికల్ ఆర్ అన్చార్జ్డ్ పార్టికల్. ఏ పార్టికల్ అయినా సరే మూవ్ అవుతుంటే కనుక దట్ కెన్ ప్రొడ్యూస్ ఎ వేవ్. ఓకేనా. కాబట్టి దిస్ ఈజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేవ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ మాత్రం ఓన్లీ చార్జ్డ్ పార్టికల్ వల్ల మాత్రం ప్రొడ్యూస్ అవుతుంది. ఆ చార్జ్డ్ పార్టికల్ మూవ్ అవడం వల్ల మాత్రం ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా రైట్. కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే మీనింగ్ ఏంటంటే లైట్ యొక్క వెలాసిటీ కాన్స్టెంట్. లైట్లో ఉన్న పార్టికల్ వెలాసిటీ ఎంతైనా ఉండవునండి, బట్ లైట్ వెలాసిటీ మాత్రం కాన్స్టెంట్. బట్ ఇక్కడ మ్యాటర్ వేవ్ వెలాసిటీ కాన్స్టెంట్ కాదు, ఇట్ డిపెండ్స్ ఆన్ పార్టికల్ వెలాసిటీ. పార్టికల్ వెలాసిటీ పెరిగితే కనుక వేవ్ యొక్క వెలాసిటీ కూడా పెరుగుతుంది, పార్టికల్ వెలాసిటీ తగ్గితే కనుక వేవ్ యొక్క వెలాసిటీ కూడా తగ్గుతుంది. ఓకే, దిస్ ఇస్ ద ఫోర్త్ పాయింట్. అండ్ ఫిఫ్త్ పాయింట్కి వచ్చేసరికి సో మ్యాటర్ వేవ్స్లో ఫిఫ్త్ ప్రాపర్టీ. సో ఫస్ట్ ప్రాపర్టీ అర్థమైంది కదా, మాస్ మీద ఎలా డిపెండ్ అవుతుంది, వెలాసిటీ మీద ఎలా డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ పార్టికల్ కంపల్సరీగా ఫైనైట్ వెలాసిటీ ఉండాలి. సో మనం ఐడెంటిఫై చేయలేని వెలాసిటీ ఉంటే కనుక వేవ్ కూడా ఇండిటర్మైన్డ్ వేవ్ వస్తుంది. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే మ్యాటర్ వేవ్ యొక్క వెలాసిటీ దేని మీద డిపెండ్ అవుతుంది. దేని మీద డిపెండ్ అవుతుందంటే అది ప్రొడ్యూస్ అవడానికి కారణం ఎవరైతే ఉన్నారో ఆ పార్టికల్ యొక్క వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, పార్టికల్ వెలాసిటీ మారితే కనుక మ్యాటర్ వేవ్ యొక్క వెలాసిటీ కూడా మారుతుంది. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ velocity of matter wave is greater than velocity of light. సో పాయింట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వెలాసిటీ ఆఫ్ ద మ్యాటర్ వేవ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ వెలాసిటీ ఆఫ్ లైట్. లైట్ వెలాసిటీ కన్నా మ్యాటర్ వెలాసిటీ ఎక్కువ ఉంటుందమ్మా. సో దీన్ని మనం ఒక క్వాంటిటేటివ్ అనాలిసిస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం.
we know that E ఈక్వల్ టు MC స్క్వేర్ ఫార్ములా, ఈ రెండు ఫార్ములాస్ తీసుకుని నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. E ఈక్వల్ టు హెచ్ న్యూ. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ప్రాపర్టీ, దట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ ద మ్యాటర్ వేవ్ ఈజ్ గ్రేటర్ దెన్ ద వెలాసిటీ ఆఫ్ లైట్. మ్యాటర్ యొక్క వెలాసిటీ లైట్ వెలాసిటీ కన్నా ఎక్కువ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రెండు ఈక్వేషన్స్ బేస్ చేసుకుని. ఎందుకంటే ఒక మ్యాటర్ వేవ్ ప్రాపగేట్ అవుతున్నప్పుడు, వేవ్ అనేది ప్రాపగేట్ అవుతున్నప్పుడు దానికి 2 kinds ఆఫ్ వెలాసిటీస్ ఉంటాయి. అందులో ఏంటంటే దానిలో ఉన్న పార్టికల్ వెలాసిటీ, దట్ ఈజ్ మెకానికల్ వెలాసిటీ స్మాల్ v, అండ్ వేవ్ వెలాసిటీ. ఆ పార్టికల్ వల్ల ప్రొడ్యూస్ అయిన వేవ్కి వెలాసిటీ కూడా ఉంటుంది. ఓకే, పార్టికల్ వెలాసిటీని స్మాల్ vతో ఇండికేట్ చేస్తాం, వేవ్ వెలాసిటీని ఒమేగాతో ఇండికేట్ చేస్తాం. ఓకేనా, పార్టికల్ వెలాసిటీని స్మాల్ v, వేవ్ వెలాసిటీని ఒమేగా డబ్ల్యూతో ఇండికేట్ చేస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ పార్టికల్ వెలాసిటీ, దిస్ ఈజ్ వేవ్ వెలాసిటీ. సో ఈ ప్రాపర్టీ మీనింగ్ ఏంటంటే ఈ వేవ్ వెలాసిటీ లైట్ వెలాసిటీ కన్నా ఎక్కువ అని చూపించాలి. బై యూజింగ్ దీస్ 2 ఈక్వేషన్స్ నేను ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను అవి. సో E ఈక్వల్ MC స్క్వేర్, E ఈక్వల్ హెచ్ న్యూ, ఈ రెండు ఫార్ములాస్ బేస్ చేస్తుంది. రెండు ఎనర్జీ కాంపనెంట్స్ కాబట్టి ఈ రెండింటి నుంచి MC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ తీసుకుంటున్నాం. ఓకేనా, MC స్క్వేర్ ఈక్వల్ హెచ్ న్యూ, దెన్ న్యూ ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్ బై హెచ్. సో ఫ్రీక్వెన్సీ రాశాను ఇక్కడ, న్యూ ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్ బై హెచ్, రైట్. అండ్ వేవ్ వెలాసిటీకి ఫార్ములా తెలుసు మనకి, మెకానిక్స్ నుంచి నేర్చుకుంటున్నాం. వేవ్ వెలాసిటీ V ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఫ్రీక్వెన్సీ, ఇదేంటిది ఫ్రీక్వెన్సీ ఇది. అండ్ ఇక్కడ స్మాల్ v రాస్తాం కదా, దిస్ ఈజ్ పార్టికల్ వెలాసిటీ, అండ్ దిస్ ఈజ్ వేవ్ వెలాసిటీ. ఈ టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. సో న్యూకి స్మాల్ vకి అండ్ డబ్ల్యూకి డిఫరెన్స్ చూడండి. దిస్ ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వేవ్, దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్, నాట్ ఎ వేవ్, దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ ద వేవ్. సో వీ నో దట్ వెలాసిటీ ఆఫ్ ద వేవ్కి ఎక్స్ప్రెషన్ తెలుసు మనకి. మనం వేవ్స్ అండ్ ఆసిలేషన్లో వైబ్రేషన్ ఆఫ్ బార్స్, వైబ్రేషన్ ఆఫ్ స్ట్రింగ్స్ విషయంలో మనం వాడుకున్నాం వెలాసిటీ ఆఫ్ ద వేవ్ ఫార్ములాని, V ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా. సో ఇక్కడ వేవ్ వెలాసిటీ ఎంత అనుకుంటున్నాం, W అనుకుంటున్నాం కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా, వేర్ న్యూ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ, ల్యాండా ఈజ్ కాల్డ్ వేవ్ లెంత్. సో ఇక్కడ న్యూ వాల్యూ ఉంది కదా, సో W ఈజ్ ఈక్వల్ టు న్యూ వాల్యూ అంత ఇక్కడ MC స్క్వేర్ బై హెచ్. ఓకేనా, వేర్ ల్యాండా ఈజ్ కాల్డ్, ఇక్కడ నేను దేనికి సంబంధించింది రాస్తాను, మ్యాటర్ వేవ్కి సంబంధించిన వేవ్ లెంత్ కాబట్టి మ్యాటర్ వేవ్ వేవ్ లెంత్ ఫార్మ్ లెంత్ అకార్డింగ్ టు డి బ్రోగ్లీ హెచ్ బై MV. ఓకేనా, క్యాన్సిలేషన్ ఏమవుతాయంటే M క్యాన్సిల్ అవుతుంది, హెచ్ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా ఏమొస్తుంది ఇక్కడ, వేవ్ వెలాసిటీ W ఈజ్ ఈక్వల్ టు C స్క్వేర్ బై V. మ్యాటర్ వేవ్ వెలాసిటీ, వాట్ ఈస్ దిస్, వెలాసిటీ ఆఫ్ ద మ్యాటర్ వేవ్. సో అర్థమవుతుంది కదా, ఈ ప్రాపర్టీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో దానికోసం ఏం చేశానంటే ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకున్నాను, ఈక్వల్ టు MC స్క్వేర్, ఈక్వల్ టు హెచ్ న్యూ ఈక్వేషన్స్ తీసుకున్నాను. ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే న్యూ వచ్చింది. ఓకే, ఇక్కడ న్యూ నుంచి వేవ్ వెలాసిటీకి ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు, వేవ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంటూ ల్యాండా. సో దాని ప్లేస్లో న్యూ ప్లేస్లో ఇది ప్లేస్ చేశాను. ఇక్కడ ల్యాండా అంటే ఏంటి, వేవ్ లెంత్ ఆఫ్ ద మ్యాటర్ వేవ్ కదా, మనం మాట్లాడుకుంటుంది మ్యాటర్ వేవ్కి సంబంధించి కాబట్టి మ్యాటర్ వేవ్ యొక్క వేవ్ లెంత్ రాశాను అకార్డింగ్ టు డి బ్రోగ్లీ. సో క్యాన్సిల్ అవగా మిగిలిన టర్మ్స్ ఇవి, వేవ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు C స్క్వేర్ బై V. సో ఈ ఎక్స్ప్రెషన్ నుంచి ఏ వెలాసిటీ ఎక్కువ ఉన్నట్టు, వేవ్ వెలాసిటీ ఎక్కువ ఉన్నట్ట, లైట్ వెలాసిటీ ఎక్కువ ఉన్నట్ట. ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ద పార్టికల్ వెలాసిటీ. ఏ పార్టికల్ వెలాసిటీ అయినా సరే లైట్ వెలాసిటీ కానీ తక్కువే, పార్టికల్ వెలాసిటీ అనేది లైట్ వెలాసిటీ కానీ తక్కువ ఉంటుంది. కాబట్టి C వాల్యూ ఎంత, యాక్చువల్గా 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్, ఇది C వాల్యూ. సో C స్క్వేర్ అంటే కనుక దీనికి స్క్వేర్ రాస్తాం, 9 × 10⁻16 వస్తుంది. బై V అంటే సమ్ వాల్యూ ఉంటుంది, పార్టికల్ వెలాసిటీ లైట్ వెలాసిటీ తక్కువ ఉంటుంది, సమ్ వాల్యూ ఉంటుంది. సో డివిజన్ చేస్తే కనుక సమ్ వాల్యూ వస్తుంది. దాని వాల్యూ ఆ వాల్యూ ఏంటి, వేవ్ వెలాసిటీ. అంటే వేవ్ వెలాసిటీ వాల్యూ సికి మధ్య రిలేషన్ ఏంటంటే, వేవ్ వెలాసిటీ C కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందంటే ఆబ్వియస్లీ మీరు క్యాలిక్యులేషన్ చేస్తే కనుక వేవ్ వెలాసిటీ దీనికన్నా W వాల్యూ ఎక్కువ వస్తుంది. వాట్ ఈస్ ద W, విచ్ ఈస్ కాల్డ్ వేవ్ వెలాసిటీ ఆఫ్ ద మ్యాటర్ వేవ్. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ నుంచి మ్యాటర్ వేవ్ యొక్క వెలాసిటీ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద లైట్ వెలాసిటీ అని తెలుస్తుంది. ఓకేనా, దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్.
దిస్ ఈజ్ ఫిఫ్త్ ప్రాపర్టీ. అండ్ సిక్స్త్ ప్రాపర్టీ వచ్చేసి వేవ్ కాన్సెప్ట్ అండ్ పార్టికల్ కాన్సెప్ట్ ఎట్ ఏ టైం మనం ఐడెంటిఫై చేయలేము, సైమల్టేనియస్గా అక్కరవ్వు. మ్యాటర్ వేవ్లో వేవ్ ప్రాపర్టీ అండ్ పార్టికల్ ప్రాపర్టీ రెండు కూడా ఒకేసారి అక్కరవ్వు, అదొక ప్రాపర్టీ, రైట్. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రాపర్టీ నుంచి ఒకసారి చూడండి. మాస్ మీద డిపెండ్ అవుతూ చెప్పాను, వెలాసిటీ మీద డిపెండ్ అవుతూ. నెక్స్ట్ పార్టికల్కి ఫైనైట్ వెలాసిటీ ఉండాలి, అన్డిఫైన్డ్ వెలాసిటీ ఉంటే కనుక వేవ్ని ఐడెంటిఫై చేయలేము. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే మ్యాటర్ యొక్క వెలాసిటీ దేని మీద డిపెండ్ అవుతుందంటే మెటీరియల్ పార్టికల్ వెలాసిటీ మీద. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద వెలాసిటీ ఆఫ్ ద లైట్. దాన్ని ఈ విధంగా ప్రూవ్ చేయొచ్చు. సో ఈ ఎక్స్ప్రెషన్ బట్టి సి కన్నా డబ్ల్యూ వాల్యూ ఎక్కువ. మీరు ఈ ప్లేసెస్లో న్యూమరికల్ వాల్యూస్ వేసుకుంటే కనుక తెలుస్తుంది మీకు. సి ప్లేస్లో ఈ వాల్యూ వేయండి, వి ప్లేస్లో మీరు ఎంతైనా వేసుకోండి. ఒక పార్టికల్ వెలాసిటీ 100 మీటర్ పర్ సెకండ్ వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 100 మీటర్ పర్ సెకండ్, లేదా 1000 మీటర్ పర్ సెకండ్ వేసుకోండి, లేదా 1,00,000 మీటర్ పర్ సెకండ్ వేసుకోండి, ఏదైనా వేసుకోండి. బట్ దీనికన్నా తక్కువ వేయాలి వాల్యూ, సి కన్నా తక్కువ వేసుకోవాలి వాల్యూ అది. ఎందుకంటే లైట్ వెలాసిటీ కన్నా ఏ మెటీరియల్ పార్టికల్ వెలాసిటీ తక్కువే. సో ఫోటాన్ వెలాసిటీ, లైట్ వెలాసిటీ అంటే మీనింగ్ ఏంటంటే ఫోటాన్ అనే పార్టికల్ వెలాసిటీ, దానికన్నా ఏ మెటీరియల్ పార్టికల్ వెలాసిటీ అని తక్కువే. కాబట్టి వి ప్లేస్లో మీరు ఎంతైనా వేసుకుంటే ఒక వాల్యూ వస్తుంది. అప్పుడు డబ్ల్యూ వాల్యూ వచ్చినట్టు. అప్పుడు డబ్ల్యూ వాల్యూని సి వాల్యూని కంపేర్ చేస్తే కనుక డబ్ల్యూ వాల్యూ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మ్యాటర్ వేవ్ యొక్క వెలాసిటీ లైట్ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, వేవ్ వెలాసిటీ అండ్ గ్రూప్ వెలాసిటీ. సో వేవ్ వెలాసిటీ అంటే ఏంటి, దానికి ఎక్స్ప్రెషన్ ఏంటి, గ్రూప్ వెలాసిటీ అంటే ఏంటి, దాని ఎక్స్ప్రెషన్ ఏంటి ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే మనం మ్యాటర్ వేవ్స్ కాన్సెప్ట్ కదా మాట్లాడుకునేది, అంటే వేవ్స్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఇక్కడ వేవ్ వెలాసిటీ గ్రూప్ వెలాసిటీకి ఎక్స్ప్రెషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఏంటో కూడా మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేవ్ వెలాసిటీ అంటే ఏంటి. సో వేవ్ వెలాసిటీకి ఇంకో పేరు ఏంటంటే ఫేజ్ వెలాసిటీ. సో వేవ్ వెలాసిటీని ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు అంటే ఫేజ్ వెలాసిటీ అని చెప్పొచ్చు. సో ఈ ఫేజ్ వెలాసిటీ ఆర్ వేవ్ వెలాసిటీని ఎలా డిఫైన్ చేయొచ్చు, దాని ఎక్స్ప్రెషన్ ఏంటో చూద్దాం. సో దీనికోసం ఏంటంటే ఐ కన్సిడర్ ఏ మోనోక్రోమాటిక్ రేడియేషన్. సో ముందుగా ఒక డెఫినేషన్ చెప్తాను వేవ్ వెలాసిటీ అంటే. సో వెన్ ఏ మోనోక్రోమాటిక్ వేవ్ అంటే మీనింగ్ ఏంటంటే సింగిల్ వేవ్ లెంత్ ఉన్న వేవ్ అంటే మోనోక్రోమాటిక్ వేవ్ అంటాం. కన్సిడర్ ఏ మోనోక్రోమాటిక్ వేవ్ ట్రావెల్స్ ఇన్ ద మీడియం విత్ ఎ వెలాసిటీ, సర్టెన్ వెలాసిటీ ట్రావెల్ అవుతుంటే కనుక ఆ వెలాసిటీని ఏమంటాం అంటే వేవ్ వెలాసిటీ అంటాం. అంటే మోనోక్రోమాటిక్ వేవ్ అనేది మీడియంలో సర్టెన్ వెలాసిటీ ట్రావెల్ అవుతున్నప్పుడు దానికి ఉంటే వెలాసిటీని ఏమంటాం అంటే వేవ్ వెలాసిటీ అంటాం. ఓకే. సో ఆ వేవ్ వెలాసిటీకి డెరివేషన్ అని చెప్తున్నప్పుడు చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, అండ్ డెఫినేషన్ ఏంటో కూడా చెప్తాను. దీనికోసం కన్సిడర్ ఏ వేవ్ హ్యావింగ్ వేవ్ లెంత్, కన్సిడర్ ఏ మోనోక్రోమాటిక్ వేవ్ హ్యావింగ్ వేవ్ లెంత్ y ఈజ్ ఈక్వల్ టు a sin omega t minus kx. యు ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ దిస్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్. ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ ఎక్స్ప్రెషన్ మీకు ఐడియా ఉండి ఉంటుంది. మోనోక్రోమాటిక్ వేవ్ కానీ ఒక వేవ్ కానీ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ప్రెషన్ y ఈజ్ ఈక్వల్ టు a sin omega t minus kx, వేర్ y ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద వేవ్ ఎట్ ఎనీ టైమ్, a ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వేవ్, ఒమేగా ఈజ్ కాల్డ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ, k ఈజ్ కాల్డ్ ప్రాపగేషన్ కాన్స్టెంట్ అంటాం. అవి ఇక్కడ రాస్తున్నాను. ఏనే అంటాం అంటే యాంప్లిట్యూడ్, అండ్ ఒమేగా ఈజ్ కాల్డ్ angular frequency. The value is 2 pi nu angular frequency ki, and k is called propagation constant. The value is 2 pi by lambda. So this is called propagation constant లేదా వేవ్ నెంబర్ అని కూడా అంటారు. దీనికి ఇంకో పేరు ఏంటంటే వేవ్ నెంబర్. లేదా ఫోర్స్ కాన్స్టెంట్ అంటాం. మీరు రీస్టోరింగ్ ఫోర్స్ విషయంలో రీస్టోరింగ్ ఫోర్స్ కాన్స్టెంట్ కేని ఉపయోగిస్తారు. సో ప్రాపగేషన్ కాన్స్టెంట్ ఆర్ వేవ్ నెంబర్, ద వాల్యూ ఇస్ 2 pi by lambda. సో ఐ వాంట్ టు డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద వేవ్ వెలాసిటీ. వేవ్ వెలాసిటీ అంటే ఏంటి చెప్పాలి, దాని ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయాలి. సో ఈ ఎక్స్ప్రెషన్ నుంచి ఇక్కడ ఒమేగా కే ఉంది కదా, సో వేవ్ వెలాసిటీని ఎలా డిఫైన్ చేయొచ్చండి, మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. వేవ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంటూ ల్యాండా. సో ఈ రెండు వాల్యూస్ నుంచి ఒమేగా కే నుంచి న్యూ ల్యాండా ఎలా వస్తుంది, ఒమేగా బై కే చేశారనుకోండి, నథింగ్ బట్ వేవ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తారంటే ఒమేగా బై కే కింద రాస్తారు. హౌ అంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఒమేగా అంటే ఏంటి, ఇక్కడ బ్రాకెట్లో చేస్తున్నాను. ఒమేగా అంటే ఏంటి 2 pi న్యూ, కే అంటే ఏంటి
2π/λ. దీన్ని సాల్వ్ చేస్తే కనుక ఏమొస్తుంది, న్యూ ఇంటూ ల్యాండా కదా. సో న్యూ ఇంటూ ల్యాండా అంటే మీనింగ్ ఏంటి, వేవ్ వెలాసిటీ కదా, వెలాసిటీ ఆఫ్ ద వేవ్. కాబట్టి వేవ్ వెలాసిటీ ఎలా రాయొచ్చు అంటే సింప్లీ ω/k కింద రాసుకోవచ్చు. రేషియో బిట్వీన్ ద యాంగిల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ టు ద ప్రాపగేషన్ కాన్స్టెంట్ కింద రాసుకోవచ్చు. ఓకే, మీకు అర్థం కాకపోతే కానీ ఇక్కడ చూడండి సరిపోతుంది. ఇప్పుడు ఇది ఎక్స్ప్రెషన్ ఇది ω/k అనేది, హౌ కెన్ యూ డిఫైన్ ద వేవ్ వెలాసిటీ, వేవ్ వెలాసిటీని ఎలా డిఫైన్ చేయొచ్చు అనే దానికోసం ఏంటంటే ఇక్కడ నేను ఫేజ్ అనే కాన్సెప్ట్ ఒకటి కనబడుతుంది. ఇక్కడ బ్రాకెట్లో టర్మ్ ఏంటి, ఈ ఎక్స్ప్రెషన్లో ఈ టర్మ్ ఏమంటే ఫేజ్ అంటాం. సో ω/t - k ఇస్ ఫేజ్ ఆఫ్ ద వేవ్ ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ ఆఫ్ ద వేవ్ మోషన్. ఇక్కడ ఎంతమ్మా, ω/t - kx. సో ఐ వాంట్ టు డిఫైన్ ద వేవ్ వెలాసిటీ, వేవ్ వెలాసిటీని డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఫేజ్ ఆఫ్ ద వేవ్ మోషన్ తీసుకున్నాను. సో దీని తర్వాత కన్సిడర్ ఏ వేవ్ ఫ్రంట్. సో వేవ్ ఫ్రంట్ అంటే మీనింగ్ ఏంటి, కాన్స్టెంట్ ఫేజ్ ఉన్న వేవ్ని ఏమంటాం అంటే వేవ్ ఫ్రంట్ అంటాం. అంటే కాన్స్టెంట్ ఫేజ్ అంటే వేవ్ ఫ్రంట్ అంటే మీనింగ్ ఏంటంటే సోర్స్ ఆఫ్ సెంటర్, అంటే సోర్స్ ఆఫ్ సెంటర్ నుంచి పార్టికల్స్ సర్టెన్ డిస్టెన్స్లో వైబ్రేట్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో మనం స్టోన్ వేసినప్పుడు ఆ స్టోన్ నుంచి సర్టెన్ డిస్టెన్స్లో వేవ్ ప్రాపగేట్ అవుతూ ఉంటాయి. స్టోన్ నుంచి వేవ్స్ ప్రాపగేట్ అవుతూ ఉంటాయి. అక్కడ వేవ్స్ ప్రాపగేట్ అవ్వడం, వేవ్స్ క్రియేట్ అవ్వడం కారణం ఎవరంటే సోర్స్ ఆఫ్ వైబ్రేషన్. ఎవరు అక్కడ, మన స్టోన్ వేయడం వాటర్లో. సో వేసినప్పుడు ఈక్వల్ డిస్టెన్స్లో వేవ్స్ ప్రాపగేట్ అవుతుంటాయి. ప్రతి వేవ్ మీద పార్టికల్స్ అంటే అక్కడ ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్, వాటర్ డ్రాప్స్ ఏమవుతాయంటే వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ప్రతి వేవ్ మీద, ప్రతి సర్కిల్ మీద వాటర్ మాలిక్యూల్స్ వైబ్రేట్ అవుతుంటాయి. బట్ అవి ఎలా వైబ్రేట్ అవుతాయంటే ఈక్వల్ ఫేజ్తో వైబ్రేట్ అవుతుంటాయి. అలా ఈక్వల్ ఫేజ్తో పార్టికల్స్ వైబ్రేట్ అవుతున్నప్పుడు అంటే సోర్స్ ఆఫ్ వైబ్రేషన్ నుంచి, అంటే సోర్స్ ఆఫ్ వైబ్రేషన్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా ఈక్వల్ ఫేజ్తో వైబ్రేట్ అవుతుంటాయి. అలా ఈక్వల్ ఫేజ్తో వైబ్రేట్ అవుతున్నప్పుడు ఒక వేవ్ ప్రాపగేట్ అవుతుంది. ఆ వేవ్ని ఏమంటే వేవ్ ఫ్రంట్ అంటాం. సో వేవ్ ఫ్రంట్కి కాన్స్టెంట్ ఫేజ్ ఉంటుంది. సో కన్సిడర్ ఏ వేవ్ ఫ్రంట్. వేవ్ ఫ్రంట్ తీసుకుంటే కనుక, వేవ్ ఫ్రంట్ అని కన్సిడర్ చేసుకుంటే కనుక ఇక్కడ వేవ్ ఫ్రంట్కి కండిషన్ ఏంటి, ఫేజ్ కాన్స్టెంట్ ఉండాలి. కన్సిడర్ ఏ వేవ్ ఫ్రంట్ వేవ్ ఫ్రంట్ ఎందుకు కన్సిడర్ చేసుకున్నాను కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు డిఫైన్ చేస్తాను నేను దీని నుంచి, చూడండి ఒకసారి. కన్సిడర్ ఏ వేవ్ ఫ్రంట్. వేవ్ ఫ్రంట్ అంటే మీనింగ్ ఏంటంటే కాన్స్టెంట్ ఫేజ్ ఉన్న వేవ్ని ఏమంటే వేవ్ ఫ్రంట్ అంటాం. కాబట్టి వేవ్ ఫ్రంట్ కన్సిడర్ చేసుకుంటే కనుక ఫేజ్ ఎలా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి. ఇక్కడ ఫేజ్ ఎంత అనుకున్నాం, ω/t - kx. కాబట్టి ఫర్ కన్సిడర్ వేవ్ ఫ్రంట్ ఫర్ దిస్ ω/t - kx ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంతే కదా, ఫేజ్ కాన్స్టెంట్గా ఉంటే కనుక వేవ్ ఫ్రంట్ అంటాం. బట్ నేను వేవ్ ఫ్రంట్ కన్సిడర్ చేసుకున్నది ఫేజ్ కాన్స్టెంట్. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని విత్ రెస్పెక్ట్ టు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టైం. బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేద్దాం నా ఎక్స్ప్రెషన్ని, ఈ ఫేజ్ని చేస్తే ఏమొస్తుంది, ω - k ఇంటూ dx/dt is equal to, this is constant కాబట్టి 0. So then dx/dt is equal to ω/k. అంతేనా, ω/k అంటే ఏంటి, వేవ్ వెలాసిటీ. సో dx/dt అంటే ఏంటి, సో x is nothing but distance, dx/dt అంటే వెలాసిటీ, సింప్లీ వెలాసిటీ. కాబట్టి ω/k అంటే వేవ్ వెలాసిటీ, ఆ వాల్యూ ఎంత వచ్చింది, dx/dt వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ద వేవ్ వెలాసిటీ ఈజ్ ద వెలాసిటీ విత్ విచ్, ఆ వెలాసిటీ తోటి ఏది ప్రాపగేట్ అవుతుంది, ఏ కాన్స్టెంట్ ఫేజ్ ఉన్న ఒక వేవ్ ప్రాపగేట్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు దీని నుంచే కదా వేవ్ ఫ్రంట్ కాన్సెప్ట్ నుంచి తీసుకుని నేను వేవ్ ఫ్రంట్ అనుకున్నాను కాబట్టి ఇది కాన్స్టెంట్ అయింది. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే కనుక చివరికి ఎలా వచ్చింది, ఎలా, దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ అవుతుంది. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వేవ్ వెలాసిటీ. సో వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ద వేవ్ వచ్చింది. కాబట్టి వెలాసిటీ ఆఫ్ ద వేవ్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే వెలాసిటీ ఆఫ్ ద వేవ్ ఈజ్ ద వెలాసిటీ విత్ విచ్ ద కాన్స్టెంట్ ఫేజ్ ఆఫ్ ద వేవ్, ద వేవ్ ఫ్రంట్ ప్రాపగేట్స్ త్రూ ద మీడియం. కాన్స్టెంట్ ఫేజ్ ఉన్న ఒక వేవ్ మీడియంలో ప్రాపగేట్ అవుతుంది. కాన్స్టెంట్ ఫేజ్ ఉన్న ఒక వేవ్ మీడియంలో ఏ వెలాసిటీ అయితే ప్రాపగేట్ అవుతుందో ఆ వెలాసిటీని ఏమంటాం అంటే వేవ్ వెలాసిటీ అంటాం. ఓకేనా. సో వేవ్ వెలాసిటీ ద వెలాసిటీ విత్ విచ్ ద కాన్స్టెంట్ ఫేజ్ ఆఫ్ ద లేదా ద వేవ్ ఫ్రంట్ ప్రాపగేట్స్ త్రూ ద మీడియం. ఒక వేవ్ ఫ్రంట్
ఏ వెలాసిటీ అయితే మీడియంలో ప్రాపగేట్ అవుతుందో ఆ వెలాసిటీని ఏమంటాం అంటే వేవ్ వెలాసిటీ అంటాం. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్. అండర్స్టాండ్? సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద వేవ్ వెలాసిటీ అండ్ డెఫినేషన్ ఆల్సో. అందుకని ఇక్కడ వేవ్ ఫ్రంట్ని కన్సిడర్ చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ ఫేజ్ అనే టర్మ్ ఉపయోగించాం కాబట్టి వేవ్ వెలాసిటీ అంటే మీనింగ్ ఏంటి? ఈజ్ ద వెలాసిటీ విత్ విచ్ ఏ కాన్స్టెంట్ ఫేజ్ ఉన్న ఒక వేవ్ ప్రాపగేట్ అవుతుంటుంది. కాన్స్టెంట్ ఫేజ్ అంటాం కాబట్టి వేవ్ వెలాసిటీని ఫేజ్ వెలాసిటీ కూడా అంటారు. ఫర్ దిస్ రీజన్ వేవ్ వెలాసిటీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫేజ్ వెలాసిటీ. సో ఫేజ్ అనే టర్మ్ వచ్చింది కాబట్టి కాన్స్టెంట్ ఫేజ్ ఉన్నదాన్ని ఉపయోగించుకుంటాం కాబట్టి. ఓకేనా? అందుకే వేవ్ ఫ్రంట్ కన్సిడర్ చేసుకున్నాం. సో వేవ్ ఫ్రంట్ కన్సిడర్ చేసుకుని డిఫైన్ చేస్తాం. మీకు ఇంకా అర్థం కాకపోతే కనుక మెటీరియల్ పంపించినప్పుడు ఒకసారి స్టేట్మెంట్ క్లియర్గా చూడండి, అర్థమవుతుంది. ఓకేనా? దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద వేవ్ వెలాసిటీ అండ్ డెఫినేషన్ ఫర్ ద వేవ్ వెలాసిటీ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద గ్రూప్ వెలాసిటీ. గ్రూప్ వెలాసిటీ అంటే ఏంటి? సో వేవ్ వెలాసిటీని VP అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు, గ్రూప్ వెలాసిటీని VG. సో గ్రూప్ వెలాసిటీ అంటే ఏం లేదు, వేవ్ వెలాసిటీ అంటే సింగిల్ వేవ్ మీడియంలో ప్రాపగేట్ అవుతున్న వెలాసిటీని, ఏ వెలాసిటీ అయితే ప్రాపగేట్ అవుతుందో ఆ వెలాసిటీని ఏమంటాం అంటే వేవ్ వెలాసిటీ అంటాం. సో దానికి ఎక్స్ప్రెషన్ ఇది. సో వేవ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు పార్టికల్ వెలాసిటీ. అంటే మ్యాటర్ వేవ్ యొక్క వెలాసిటీ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే పార్టికల్, అందులో ఉన్న పార్టికల్ యొక్క వెలాసిటీకి ఈక్వల్ అవుతుందని మీనింగ్ వస్తుంది. సో డెఫినేషన్ అన్నీ కూడా మెటీరియల్లో చూసుకోండి ఒకసారి. వాట్ ఈస్ ద గ్రూప్ వెలాసిటీ? సో గ్రూప్ వెలాసిటీ అంటే మీనింగ్ ఏంటంటే వేవ్ వెలాసిటీలో సింగిల్ వేవ్ ఉంటుంది, గ్రూప్ వెలాసిటీలో నెంబర్ ఆఫ్ వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయ్యి ప్రాపగేట్ అవుతూ ఉంటాయి. అంటే మోర్ దాన్ వన్ వేవ్స్ సూపర్ ఇంపోజ్ ఆన్ ఈచ్ అదర్ విత్ ఏ వెలాసిటీ, దట్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ గ్రూప్ వెలాసిటీ. అంటే గ్రూప్ ఆఫ్ వేవ్స్ ప్రాపగేట్ అయ్యే వెలాసిటీని ఏమంటాం అంటే గ్రూప్ వెలాసిటీ అంటాం. విత్ స్లైట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. సో ఒక 10 వేవ్స్ తీసుకున్నాం అనుకోండి, ప్రతి వేవ్కి మధ్య స్లైట్ డిఫరెంట్ ఇన్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ ఉంటుంది. అన్నీ కూడా ఈక్వల్ ఫ్రీక్వెన్సీ ఉండవు, స్లైట్ డిఫరెంట్ ఇన్ ఫ్రీక్వెన్సీ. ఆ వేవ్స్ అన్నీ కూడా సూపర్ ఇంపోజ్ అయ్యి ప్రాపగేట్ అవుతుంటాయి. అలా సూపర్ ఇంపోజ్ అయ్యి ప్రాపగేట్ అవుతున్న వేవ్స్ అన్నిటిని కూడా అంటే దిస్ ఈజ్ వన్ వేవ్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ F, this is another wave having frequency F dash, F double dash, F triple dash. ఈ వేవ్స్ అన్నీ కూడా సూపర్ ఇంపోజ్ అయ్యి ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అయ్యి ప్రాపగేట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే గ్రూప్ ఆఫ్ వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయ్యి కాబట్టి ఆ గ్రూప్ అంతా కూడా ఒక వేవ్ ప్యాకెట్ అంటాం దాన్ని. అంటే వేవ్ ప్యాకెట్, ఇదంతా కూడా ఒక వేవ్ ప్యాకెట్ ప్రాపగేట్ అవుతున్నప్పుడు రిజల్టెంట్ వేవ్ వస్తుంది. ఈజ్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ వేవ్స్. ఈ రిజల్టెంట్ వేవ్ దేని బట్టి వచ్చిందంటే ఈ 4 వేవ్స్ సూపర్ ఇంపోజ్ అవడం వల్ల వచ్చింది. సో దీన్ని ఏమంటే వేవ్ ప్యాకెట్ అంటే ఇందులో నెంబర్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయన్నమాట. నెంబర్ ఆఫ్ వేవ్స్ కలిసి ఉన్నది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ వేవ్ ప్యాకెట్. ఈ వేవ్ ప్యాకెట్ ఏ వెలాసిటీతో అయితే మీడియంలో ప్రాపగేట్ అవుతుందో ఆ వెలాసిటీని ఏమంటే గ్రూప్ వెలాసిటీ అంటాం. దట్ ఈస్ గ్రూప్ వెలాసిటీ. దాని ఎక్స్ప్రెషన్ కూడా క్లాస్ చెప్తాను నేను. జస్ట్ వేవ్ వెలాసిటీ క్లాస్ చెప్పాను, అసలు గ్రూప్ వెలాసిటీ అంటే ఏంటో చెప్పాను. వెలాసిటీ ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేశాను, ఇంకా గ్రూప్ వెలాసిటీ ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయాలి నేను. సో గ్రూప్ వెలాసిటీ ఎక్స్ప్రెషన్ కూడా డెరైవ్ చేస్తాను. సో వాట్ ఈస్ ద గ్రూప్ వెలాసిటీ? ఇస్ ద వెలాసిటీ విత్ విచ్ ఏ గ్రూప్ ఆఫ్ వేవ్స్ అనొచ్చు, లేదా వేవ్ ప్యాకెట్ అనొచ్చు. ఏ గ్రూప్ ఆఫ్ వేవ్స్ ట్రావెల్స్ ఇన్ ద మీడియం. ఒక మీడియంలో గ్రూప్ ఆఫ్ వేవ్స్ లేదా వేవ్ ప్యాకెట్ సర్టెన్ వెలాసిటీ ట్రావెల్ చేస్తుంటే కనుక దట్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ గ్రూప్ వెలాసిటీ, ఈజ్ ఇండికేటెడ్ బై ద లెటర్ VG. సో గ్రూప్ ఆఫ్ వేవ్స్ అంటే మీనింగ్ ఏంటంటే వేవ్ ప్యాకెట్ అంటే నెంబర్ ఆఫ్ వేవ్స్ హ్యావింగ్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్, ఈక్వల్ ఫ్రీక్వెన్సీ ఉండకూడదు, స్లైట్లీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఉన్న వేవ్స్ అన్ని కూడా ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అయ్యి మీడియంలో ట్రావెల్ అవుతున్నప్పుడు దాన్ని ఏమంటాం వేవ్ ప్యాకెట్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ వేవ్ ప్యాకెట్. ఈ వేవ్ ప్యాకెట్ ఏ వెలాసిటీ అయితే మీడియంలో ప్రాపగేట్ అవుతుందో ఆ వెలాసిటీని ఏమంటే గ్రూప్ వెలాసిటీ అంటాం. దీనికి కూడా ఎక్స్ప్రెషన్ సంబంధించిన క్లాస్ ఉంది, అది కూడా చెప్తాను. ఓకే.